మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి శనివారం రోజు ఈ పని చేస్తే చాలు అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారటం ఖాయం. శనివారం రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది అని ఆదిశంకరాచార్యుల వారే చెప్పారు. అందరికీ సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలనే కోరిక ఉంటుంది. కానీ చాలామందికి సొంత ఇల్లు ఉండదు. ఎప్పుడు రెంట్ హౌస్లోనే ఉంటారు. అద్దె ఇళ్లల్లోనే మగ్గిపోతూ ఉంటారు. సరైన అద్దె ఇల్లు దొరకక కష్టపడుతూ ఉంటారు. ఇలా అద్దె ఇళ్లల్లో కష్టాలు పడేవారు సొంత ఇల్లు కట్టుకుని అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారాలంటే శనివారం రోజు ఒక పరిహారం చెయ్యాలని పెద్దలు చెప్పారు. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు దురాశ వలన మనకు ఉన్నది కూడా పోతుంది, ఎటువంటి ప్రయోజనం ఉండదు అని తెలియజేసే నీతి కథను విందాం. ఈ కథ చాలా బాగుంటుంది, చివరి వరకు వినండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని సీతయ్య ప్రతిరోజు అతను దగ్గరలోని అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని గ్రామంలో అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. అంత పేదరికంలో కూడా అతను తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సాయపడేవాడు. ఒక ఏడాది కరువు వచ్చి పంటలు సరిగ్గా పండలేదు. ఊళ్ళోని జనాల దగ్గర డబ్బులు తక్కువవటంతో ఆ ప్రభావం సీతయ్య కట్టెల వ్యాపారం మీద కూడా పడింది. డబ్బులు లేని కారణంగా కట్టెలు కొనేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. సీతయ్య కుటుంబానికి పూట గడవటమే కష్టమైపోయింది. ఒకనాడు సీతయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొడుతూ ఉండగా మధ్యలో దాహం వేసింది. దగ్గరలోని నీటి చెలమకు పోయి నీళ్లు త్రాగి, అమ్మ ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు అని నిట్టూర్చాడు. వెంటనే ఒక వనదేవత ప్రత్యక్షమయ్యింది. సీతయ్య, నేను వనదేవతను, నీకు ఏమి కావాలో కోరుకోమంది. సీతయ్య తన కష్టాలన్నిటినీ చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత సీతయ్యకు 3 టెంకాయలిచ్చి, ఈ 3 టెంకాయలను కొడుతూ నీవు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది నాయనా అని చెప్పి మాయమైపోయింది. సీతయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళి 3 టెంకాయలను కొడుతూ తనకు ఓ పెద్ద భవనము, దండిగా సంపద, తమ ప్రాంతం మొత్తానికి సకల వర్షాలు కావాలని కోరుకున్నాడు. అతని కోరిక ప్రకారమే అన్నీ జరిగాయి. సీతయ్య ఇంటి పక్కనే పిసినారి పుల్లన్న ఒకడు ఉండేవాడు. అతను వ్యాపారంలో బాగా సంపాదించి కూడబెట్టాడు. అతనికి 2 గాడిదలుండేవి. అవంటే అతనికి ఎంతో ఇష్టం. వడ్డీ కట్టనందుకు గాను తను చాకలి వాణ్ణి దగ్గర నుండి బలవంతంగా లాక్కున్న గాడిదలవి. సీతయ్య ఒక రోజులో షావుకారు అయిపోవటం పిసినారి పుల్లన్నకు ఆశ్చర్యం కలిగించింది. సీతయ్య దగ్గరికి వెళ్ళి విషయమేమిటని అడిగాడు. సీతయ్య జరిగిందంతా కూడా చెప్పాడు. మరుసటి రోజు పిసినారి పుల్లన్న అడవికి బయలుదేరి నీటి చెలమ దగ్గర కూర్చొని, అమ్మ ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు అని మొత్తుకున్నాడు. వనదేవత ప్రత్యక్షమైంది. సీతయ్యకు ఇచ్చినట్లే 3 టెంకాయలను ఇచ్చి మాయమైపోయింది. పుల్లన్న ఇంటికెళ్ళి మొదటి టెంకాయను కొట్టబోతూ ఉన్నాడు. అంతలో ఒక బిచ్చగాడు వచ్చి, బాబు, ధర్మం బాబు అని అడిగాడు. శుభమా అని టెంకాయ కొడుతూ ఉంటే వీడొకడని కోపగించుకున్న పుల్లన్న కొబ్బరికాయను కొడుతూనే, నువ్వొక్కడివి వస్తే ఎలా సరిపోతుంది గాడిద అన్నాడు. టెంకాయ మహత్యంతో అంతలోనే పుల్లన్న ఇల్లంతా గాడిదలతో నిండిపోయింది. ఇదేమిటి ఇలా జరిగింది అని కంగారు పడ్డాడు పుల్లన్న. ఆ కంగారులో 2వ టెంకాయను కొడుతూ, అమ్మా ఈ గాడిదలన్నిటినీ తీసేసుకో అమ్మా అన్నాడు. తన సొంత గాడిదలతో సహా గాడిదలన్నీ మాయమైపోయాయి. అయ్యో నా ప్రియమైన గాడిదలు, అవి పోతే ఎలా అంటూనే 3వ టెంకాయను కొట్టాడు పుల్లన్న. తన 2 గాడిదలు తిరిగి వచ్చాయి. పాపం 3 టెంకాయలు అయిపోయాయి. కానీ వనదేవత టెంకాయల వల్ల ఏమి ప్రయోజనం కలగలేదు పుల్లన్నకు. ఇక వీడియోలోకి వస్తే ప్రతి మనిషి కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటాడు. కానీ సొంత ఇల్లు కట్టుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఖర్చుతో కూడుకుని ఉన్న పని. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఈ కాలంలో చాలామంది ధనం లేక సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక అద్దె ఇళ్లలోనే ఉంటూ ఉన్నారు. కానీ అందరికీ సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది. మనకంటూ ఇల్లు ఉండాలని, ఆ ఇంట్లో చక్కగా
పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కొంతమందికి సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. కానీ ఇంకొంతమంది జాతకంలో సొంత ఇంటి యోగం ఉన్నా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే సొంత ఇంటిని అస్సలు కట్టలేకపోతారు. ఎన్ని పరిష్కారాలు చేసినా సరే ఆ పని జరగదు. ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన. ఇలాంటప్పుడు పెద్దలు చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి. అంటే ఇల్లు కట్టడానికి శనివారం ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. సొంత ఇంటి కల నెరవేర్చుకోవటం కోసం ఆదిశంకరాచార్యుల వారే ఈ పరిహారాన్ని చెప్పారు. మరి ఆ పరిహారం ఏమిటంటే, శనివారం రోజు చక్కగా ఉదయం ఏమీ తినకముందు, అంటే టిఫిన్ ఏమీ చేయకముందు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా దీపం పెట్టండి. ఈ కలియుగంలో మనందరి కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి వారే. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఈ పరిహారం చెయ్యండి. అసలు ఏం చెయ్యాలి అంటే, శనివారం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి. ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. ఫస్ట్ స్నానం చేసుకుని ఆ తర్వాత పూజ గదిలో ప్రశాంతంగా కూర్చొని వెంకటేశ్వర స్వామి ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత కొంచెం వరిపిండి తీసుకుని, అంటే బియ్యపిండి తీసుకుని ఆ బియ్యపిండిలో ఆవు పాలు, అరటిపండు, బెల్లం కలిపి చలిమిడిలాగా చేయండి. ఆ చలిమిడితో ఒక ప్రమిదలాగా చేసుకోండి. ఈ ప్రమిదను వెంకటేశ్వర స్వామి వారి ముందు పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత ఈ దీపానికి కూడా కుంకుమ బొట్లు పెట్టండి. మీ దగ్గర ఉన్న పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి. మాకు ఎలా అయినా సరే సొంత ఇల్లు వచ్చేలా చూడు స్వామి అని మీ కోరికను దృఢంగా చెప్పుకోండి. కాసేపటి తర్వాత దీపము ఆరిపోతుంది కదా, అప్పుడు ఈ దీపపు ప్రమిదను ప్రసాదంగా స్వీకరించి తినేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారు మీ కోరికను తీరుస్తాడు, సొంత ఇల్లు కట్టుకునే శక్తిని ఇస్తాడు. మరి ఇలా ఎన్ని శనివారాలు చేయాలి అనే సందేహం వస్తుంది. మీ కోరిక ఎప్పుడైతే తీరుతుందో అప్పటి వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేసుకుంటూనే ఉండండి. మీరు ఎప్పుడైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారో లేదా ఇల్లు కట్టుకుంటారో అప్పటి వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేస్తూనే ఉండండి. దృఢ సంకల్పంతో చేయండి. ఖచ్చితంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ పరిహారం చేసి ఎంతోమంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారని సిద్ధశాస్త్రం చెప్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు శ్రద్ధగా ఈ పరిహారం చేసి సొంత ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.